టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. ఎస్టర్స్. Carboxylic acid and derivatives. డెరివేటివ్స్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి రియాక్షన్స్ చేస్తే మనకి డెరివేటివ్స్ ఫామ్ అవుతాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ OH ప్లేస్ లో క్లోరిన్ చేసామనుకోండి, యాసిడ్ హాలైడ్స్ వస్తాయి. యాసిడ్ హాలైడ్స్. సపోజ్ OH ప్లేస్ లో OR ప్లేస్ చేసామనుకోండి, ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ OH ప్లేస్ లో OCOR గ్రూప్ ప్లేస్ చేస్తే ఎనహైడ్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ OH ప్లేస్ లో NH2 గ్రూప్ ని ప్లేస్ చేసామనుకోండి, ఎమైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎమైడ్. ఇవన్నీ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్. ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి ఇవన్నీ డెరివేటివ్స్. ఓకే. OH ప్లస్ లో చూడండి, ఇవన్నీ సబ్స్టిట్యూషన్ జరిగింది. డెరివేటివ్స్. ఈ డెరివేటివ్స్ లో ఫస్ట్ మనం ఈరోజు క్లాస్ లో ఎస్టర్స్ డిస్కస్ చేద్దాం. ఎస్టర్స్ లో కూడా ప్రిపరేషన్స్ అవన్నీ కాదు, ఫస్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్టర్ హైడ్రాలసిస్ బాగా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఎమైడ్స్ చెప్తాను, ఆ తర్వాత యాసిడ్ హ్యాలైడ్స్ ఎన్హైడ్రైడ్స్ చెప్పుకున్నాను. ఎస్టర్స్. డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఎస్టర్ హైడ్రాలసిస్. ఎస్టర్ హైడ్రాలసిస్ ఏంటి సార్ ప్రిపరేషన్స్ చెప్పలేదు? ప్రిపరేషన్స్ తర్వాత చెప్తాను.
ఎస్టర్ హైడ్రాలసిస్ చెప్పిన తర్వాత ప్రిపరేషన్స్ చెప్తాను. ఇది 1 అవర్ పడుతుంది క్లాస్. ఎస్టర్ హైడ్రాలసిస్ ఒక్కటే 1 అవర్ పడుతుందమ్మా క్లాసు. 1 అవర్ 1.5 అవర్ పట్టచ్చు. అందుకని ముందే ఇదే స్టార్ట్ చేశాను. క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీకు ఎస్టర్స్ నుంచి దీనిలో నుంచే ఇస్తారు క్వశ్చన్స్. ఓకేనా, బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎస్టర్, ఈ హైడ్రాలసిస్ అనేది మనకి 2 మీడియంస్ లో జరుగుతుంది. ఎసిడిక్ మీడియం, సెకండ్ వన్ బేసిక్ మీడియం. 2 మీడియంస్ లో హైడ్రాలసిస్ జరుగుతుంది. ఓకేనా, రైట్. దీనికి సింబల్ ఇద్దామమ్మా. ఎసిడిక్ మీడియం కి క్యాపిటల్ ఏ, బేసిక్ మీడియం కి క్యాపిటల్ బి. ఓకే, రైట్. నెక్స్ట్ ఎస్టర్ తీసుకున్నాం. ఫంక్షనల్ గ్రూప్ ఆర్ సి డబల్ బాండ్ ఓ ఓ ఆర్, ఎస్టర్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. సి డబల్ బాండ్ ఓ అండ్ ఓ బాండ్ ఆర్. ఓకే, ఈ బాండ్ ని ఎసైల్ ఆక్సిజన్ బాండ్ అంటారు. ఎసైల్ ఆక్సిజన్ బాండ్. ఈ బాండ్ ని ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్, ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్, ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్. ఈ క్రింద ఉన్న ఈ బాండ్ ని ఎసైల్ ఆక్సిజన్ బాండ్. దీన్ని ఎసైల్ ఆక్సిజన్ బాండ్ అంటారు. ఓకేనా, ఎస్టర్ లో 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఎసైల్ ఆక్సిజన్ బాండ్, ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. ఓకే, ఫర్ సపోజ్ ఈ బాండ్ కనుక బ్రేక్ చేశామనుకోండి, రాస్తాను ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్. ఈ బాండ్ కనుక బ్రేక్ చేస్తే ఈ సి డబల్ బాండ్ ఓ గ్రూపు ఆక్సిజన్ కి మధ్య ఉన్న ఈ బాండ్ కనుక బ్రేక్ చేస్తే, మనం హైడ్రాలసిస్ చేస్తే దీన్ని ఎస్ఐ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ అంటారు. ఎస్ఐల్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ అంటే సింపుల్ గా ఏసీ అని రాస్తారు. ఏసీ అంటే ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్. సపోజ్ ఈ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, దీన్ని ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ అంటారు. ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్. సింపుల్ గా దీన్ని ఏఎల్ అని రిప్రజెంట్ చేస్తారు. ఒకసారి సింబల్స్ చూడండి. ఎసైల్ ఆక్సిజన్ బాండ్స్ ని బ్రేక్ చేస్తే ఏసీ అంటారు, ఏసీతో రిప్రజెంట్ చేస్తారు. ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్స్ బ్రేక్ చేస్తే ఏఎల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, అసలు ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుంది? యాసిడ్ ఆల్కహాల్ కలిస్తే ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఇదేమో ఆల్కహాల్ పార్ట్, ఇదేమో యాసిడ్ పార్ట్. ఓకేనా, ఈ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ బ్రేక్ అయితే ఎసైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ అంటారు. ఆల్కహాల్ ఆర్ గ్రూప్ చూసారా, ఈ ఆల్కైల్ గ్రూప్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ బ్రేక్ అయితే ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ అంటారు. అంటే ఫస్ట్ మనకి సింబల్స్ అర్థం అవ్వాలి. ఓకేనా, ఈ సింబల్స్ అర్థమైతే అప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. రైట్, ఇక్కడ మొత్తం హైడ్రాలసిస్ అనేది 4 టైప్స్ ఉంటాయి, 8 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో ఏఏసి1, నెక్స్ట్ ఏఏసి2, నెక్స్ట్ ఏఎల్1,
నెక్స్ట్ AAL2. ఎసిడిక్ మీడియంలో 4 మెకానిజమ్స్ ఉంటాయి. అలాగే బేసిక్ మీడియంలో కూడా BAC1, BAC2, నెక్స్ట్ BAL1, నెక్స్ట్ BAL2. ఇప్పుడు మీకు ఆల్రెడీ కొంత ఐడియా వచ్చి ఉంటుంది. ఏ అంటే ఎసిడిక్ మీడియం, బి అంటే బేసిక్ మీడియం, AC అంటే ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్, AL అంటే ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్. మరి 1, 2 ఏంటి సార్? 1, 2 ఈజ్ మాలిక్యులారిటీ. ఓకేనా, మాలిక్యులారిటీ అది మనకి మెకానిజం లో తెలుస్తుంది. ఓకే రైట్, మొత్తం 8 టైప్స్. ఈ 8 టైప్స్ మనం డిస్కస్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూడండి. ఎస్టర్ హైడ్రాలసిస్ అనేది మొత్తం 2 మీడియంస్ లో జరుగుతుంది, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజెస్ జరుగుతాయి. ఏంటా బాండ్స్? C డబల్ బాండ్ ఓకి ఆక్సిజన్ కి మధ్య బాండ్ బ్రేక్ అయితే ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్ అంటారు. ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్. ఆల్కైల్ గ్రూప్ కి ఆక్సిజన్ కి మధ్య బాండ్ బ్రేక్ అయితే ఇట్ ఈస్ ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ రియాక్షన్. ఓకే, బేస్డ్ ఆన్ మెకానిజం ఇట్ ఫాలోస్ 8 పార్ట్స్. ఓకేనా, 1 మొత్తం 8 వస్తాయి. మరి వీటిలో ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వదు, ఏ కేసెస్ లో ఎలాంటి మెకానిజం తీసుకోవాలి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకేనమ్మా, రైట్. 1, 2 అనేది మాలిక్యులారిటీ, నేను చెప్తాను, అది మెకానిజం లో అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కావాలి, మెకానిజం రాసేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా, సరే ఫస్ట్ AAC1 డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ మెకానిజం అమ్మా AAC1 డిస్కస్ చేయాలి యాక్చువల్గా, కానీ ఫస్ట్ మనం AAC2 డిస్కస్ చేద్దాం. AAC2 అయిపోయిన తర్వాత AAC1 డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎందుకనంటే అలా డిస్కస్ చేస్తేనే క్లారిటీ వస్తుంది, లేకపోతే కాన్సెప్ట్ అర్థం కాదు. ఓకే, ఫస్ట్ AAC2 డిస్కస్ చేసిన తర్వాత AAC1 లోకి వెళ్దాం. ఓకేనా, రైట్. AAC2 మీన్స్ ఎసిడిక్ మీడియం, ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్. 2 అంటే బైమాలిక్యులర్ అని. ఓకేనా, రైట్. మెకానిజం చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, CH3 C డబల్ బాండ్ O CH3. ఎస్టర్ తీసుకున్నాను, ఎసిడిక్ మీడియం కదా. మరి ఎసిడిక్ మీడియం అంటే ఏముంటుంది?
H ప్లస్. అసిడిక్ మీడియం అంటే ఏముంటుంది? H ప్లస్ కండిషన్. ఓకేనా? H ప్లస్ / H2. ఓకే, ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఎస్టర్ హైడ్రాలసిస్ బ్రేక్ అయిపోతుంది కదా. ఓకే, AC అంటే ఎసైల్ ఆక్సిజన్ డిఫరెన్స్ కోసం స్టార్ పెడదాం. ఎసైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్. ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? CH3 COOH ప్లస్ CH3 OH. స్టార్ ఉన్న ఆక్సిజన్ ఆల్కహాల్లోకి వెళ్ళిపోతుంది. మెకానిజం చూడండి. ఫస్ట్ ఎస్టర్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O CH3. రియాక్షన్ లో H ప్లస్ అయాన్స్ ఉన్నాయి కదా, ప్రొటనేషన్. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ప్రొటనేషన్ చేస్తున్నాం. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 C డబల్ బాండ్ OH ప్లస్ 1 లోన్ పేర్ O CH3. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కదా. మరి ఆక్సిజన్ మీద పాజిటివ్ వస్తే అన్స్టేబుల్ గా వెంటనే ఏం చేస్తుంది? పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుంటుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుందిగా. రియాక్షన్ లో ఎవరున్నారు? వాటర్. వాటర్ అనేది న్యూక్లియోఫైల్ కదా, వెంటనే ఇది ఎలక్ట్రాన్స్ ఇచ్చి కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 సింగిల్ బాండ్ OH O H2 ప్లస్ O CH3. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది కదా, ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకున్న ఆక్సిజన్ H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన H ప్లస్ ఈ ఆక్సిజన్ మీద ప్రొటనేషన్ జరుగుతుంది, ప్రోటాన్ ట్రాన్స్ఫర్. PT అంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్. CH3 OH O CH3 హైడ్రోజన్ ప్లస్ ఈ H ప్లస్ ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఆక్సిజన్ మీద పాజిటివ్ వచ్చింది కదా, వెంటనే ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని మిథనాల్ లీవ్ అయిపోతుంది. మిథనాల్ గ్రూపు లీవ్ అయిపోతుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? ఈ పార్ట్ వరకు CH3 C డబల్ బాండ్ OH ప్లస్ రైట్ సైడ్ పార్ట్ ఏమొస్తుంది? మిథనాల్ CH3 OH. ఓకే, రైట్. ఇక్కడ RDS ఎవరంటే ఇట్ ఈస్ ఎ స్లో స్టెప్. ఎడిషన్ జరిగే స్టెప్ స్లో స్టెప్. RDS రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి? రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి? ఎస్టరు ప్లస్ వాటర్ 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి. సో మాలిక్యులారిటీ ఈస్ 2. మాలిక్యులారిటీ ఈస్ 2. ఓకే, ఇక్కడ ఏ బాండ్ క్లీవ్ అయిందో చూడండి. ఎసైల్ బాండ్ బ్రేక్ అయిందా? ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయింది. ఏ బాండ్ బ్రేక్ అయింది?
ఎసైల్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయిందా, ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎసైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ జరిగింది. ఓకేనా, ఎసైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవేజ్ జరిగింది. మెకానిజం ని క్లియర్ గా చూడండి అమ్మా. ఒక 2 to 3 minutes మెకానిజం చూడండి. ఎందుకంటే ఇది అర్థమైందంటే మిగిలిన మొత్తం వచ్చేస్తాయి. పాయింట్ బాగా ఇంపార్టెంట్. మాలిక్యులారిటీ 2, ఏసీ ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్ జరిగింది ఇక్కడ. ప్లస్ ఇంకో పాయింట్ ఎడిషన్ జరిగింది ఇక్కడ, వాటర్ యాడ్ అయింది. ఓకేనా, ఒకసారి పాయింట్స్ చూడండి క్లియర్. రైట్, దీనిలో ఈ లెఫ్ట్ పార్ట్ ఏమంటారు, యాసిడ్ పార్ట్. ఈ రైట్ పార్ట్ ఏమంటారు, ఆల్కహాల్ పార్ట్. అంతేగా, ఇది యాసిడ్ పార్ట్, ఇది ఆల్కహాల్ పార్ట్. యాసిడ్ పార్ట్, ఆల్కహాల్ పార్ట్ రెండిట్లో కూడా క్రౌడింగ్ లేదు. రెండిట్లో సేమ్ గ్రూప్సే ఉన్నాయి, క్రౌడింగ్ ఏం లేదు, ఫ్రీగా ఉంది. ఓకేనా, సో ఎడిషన్ జరిగింది ఫ్రీగా. ఓకేనా, ఒకసారి పాయింట్ క్లియర్ గా చూడాలి. ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటి, sp2. sp2 అంటే యాంగిల్ ఎంత, 120 degrees. ఓకే, ఇక్కడ ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంత, sp3, యాంగిల్ 109 degrees. 120 నుంచి 109కి వచ్చాం. ఓకే, అంటే బాండ్ యాంగిల్ తగ్గిపోయింది. మరి బాండ్ యాంగిల్ తగ్గిందంటే గ్రూప్స్ అన్ని ఏమవుతాయి, దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గరకు వస్తే రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయిగా, అవునా. ఫర్ సపోజ్ ఇక్కడ మనం లార్జ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, యాసిడ్ పార్ట్ లో కానీ ఆల్కహాల్ పార్ట్స్ లో కానీ లార్జ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్రౌడింగ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే గ్రూప్స్ కి మధ్యలో రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ దానిలో వస్తుంది అది. ఓకేనా, ఇక్కడైతే క్రౌడింగ్ లేదు. మిథైల్ ఉంటే పెద్ద క్రౌడింగ్ ఏమి ఉండదు. సార్ మిథైల్ బల్కీ గ్రూప్ కదా. ఓకేనా, మిథైల్ కంటే కూడా ఇంకా పెద్దవి వస్తాయి ఈసారి. మిథైల్ అనేది బెటర్. సో మిథైల్ గ్రూప్స్ కానీ ఇథైల్ కానీ అలాంటివి ఉన్నప్పుడు AAC2 మెకానిజం జరుగుతుంది. సింపుల్ ఎస్టర్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ రియాక్షన్ జరుగుతుంది ఎసిడిక్ మీడియంలో. రైట్, ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. రియాక్షన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మాలిక్యులారిటీ అంటే ఇది RDS స్టెప్. ఈ RDS స్టెప్ లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయినాయి. వాటర్ అనేది ఒక మాలిక్యూల్, ఎస్టర్ అనేది ఒక మాలిక్యూల్. 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయినాయి. సో మాలిక్యులారిటీ ఈజ్ 2. వెరీ గుడ్. ప్రొటనేషన్ ఇది ఆక్సిజన్ మీద చేయొచ్చు కదా సార్, ఇక్కడ చేశారు ఏంటి? ఓకేనా, అక్కడ రెజొనెన్స్ జరిగిందిగా. నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ వచ్చిందో చూడండి. నెగిటివ్ ఛార్జ్ అర్థమవుతుందా? RDS ఎలా తెలుస్తుంది సార్? RDS అనేది ఎక్స్పెరిమెంటల్. మనం చెప్పచ్చు ఇక్కడ ఇలాంటి రియాక్షన్స్ లో ఎడిషన్ జరిగేది రియాక్షన్ స్లో అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇదే మెకానిజం AAC2. రైట్, ఇప్పుడు AAC1కి వెళ్దాం. AAC1లోకి వెళ్దాం.
రాలేదా? రైట్. నెక్స్ట్ అమ్మా AC1 లోకి వెళ్దాం. ఓకే, రైట్. ఈ కేసులో డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకోవాలి. వినండి, ఫస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జామ్లో మనకి ఇలాంటి మాలిక్యూల్స్ ఇస్తారు. C++O CH3. ఇది CH3 గ్రూప్స్. CH3 గ్రూప్స్ అసిడిక్ మీడియం. H+/H2O. ప్రొడక్ట్స్ ఏమొస్తాయమ్మా? హెడ్డింగ్ ఏం పెట్టాం? ఎస్ఐల్ క్లీవేజ్, అంటే బాండ్ ఇక్కడే బ్రేక్ అవుతుంది. ప్రొడక్ట్ ఈస్ C++OH plus CH3OH. ఓకే, ఎస్ఐల్ క్లీవేజ్ జరిగింది ఇక్కడ కూడా, కాకపోతే మెకానిజం మారిపోతుంది. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినాలి. మెకానిజం ఫస్ట్ మాలిక్యూల్ తీసుకున్నాం. C++O CH3. ఓకే, రైట్. ప్రొటనేషన్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో H+ ప్రొటనేషన్. అక్కడ కూడా సేమ్ ఇలాగే ప్రొటనేషన్ చేసాం, అవునా? సేమ్ అక్కడ కూడా ప్రొటనేషనే చేసామమ్మా. అయితే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, అబ్జర్వ్ చేయాలి మీరు. యాక్చువల్గా H+ వచ్చి మనకి ఇక్కడ ఈ ఆక్సిజన్ దగ్గర యాడ్ అవ్వదు, ఇక్కడ యాడ్ అవుతుంది ఈ కేసులో. సెకండ్ ఆక్సిజన్ మీద యాడ్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా ఫస్ట్ C++ ఆక్సిజన్ మీద యాడ్ అవుతుంది H+. ఆ తర్వాత కార్బన్ మీద పాజిటివ్ వచ్చిన తర్వాత పక్కన ఉన్న అడ్జసెంట్ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అయ్యి పాజిటివ్ వస్తుంది, మళ్ళా పాజిటివ్ వస్తుంది. ఓకేనా? రివర్సిబుల్ అయిపోతుంది. అంటే ఎవరికైనా అర్థం కాకపోతే నేను మరలా చెప్తాను అది. ఓకేనా? ఈ ఆక్సిజన్ మీద ప్రొటనేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఫస్ట్ దీని మీద జరిగేది, ఫస్ట్ ఈ ఆక్సిజన్ మీద జరిగింది ప్రొటనేషన్, ఇక్కడ జరిగింది. జరిగిన తర్వాత OH+ వస్తుంది. తర్వాత వాటర్ మాలిక్యూల్ వచ్చి యాడ్ అవ్వాలి, వాటర్ మాలిక్యూల్ రాదు అక్కడికి. ఓకేనా? అది మెకానిజంలో మీకు అర్థమవుతుంది. సెకండ్ ఆక్సిజన్ మీద ప్రొటనేషన్ చేయాలి. ఓకే, రైట్, జాగ్రత్తగా వినాలి. ఫర్ సపోజ్ మీరు అనుకున్నట్టుగా H+ ని క్రాక్ చేసామనుకోండి, ప్రొడక్ట్ ఏమొస్తుంది? C++O HO CH3. ఇదేగా వచ్చేది. నెక్స్ట్ స్టెప్లో వాటర్ యాడ్ అవుతుంది కదా, OH2.
వాటర్ యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? COH OH2 ప్లస్ OCH3. ఇదే కదా ఫామ్ అయ్యేది, రైట్. మరి ఇది కరెక్టా లేకపోతే నేను రాసే ప్రాసెస్ ఇది కరెక్టా? మీరు డిసైడ్ చేయాలి. C డబల్ బాండ్ O CH3 ప్లస్ సెకండ్ ఆక్సిజన్ మీద పొటెన్షియేషన్ చేసాం. ఈ కేసులో ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్ రిమూవ్ అయిపోతుంది. pH C డబల్ బాండ్ O ప్లస్, ఓకే, ప్లస్ ఇంతవరకు CH3 OH CH3 OH, ఓకే, అమ్మా CH3 OH ఫామ్ అవుతుంది. CH3 OH. It is a more stable carbocation. చాలా సార్లు చెప్పాను క్లాస్లో. కార్బోకేటానికి మోర్ స్టేబుల్ అని చెప్పి చాలా సార్లు క్లాస్లో చెప్పాను. ఈ పాయింట్ నేను రెజొనెన్స్ జరిగిద్ది అని చెప్పాను. ఈజ్ ఎ మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్, అంటే స్టెబిలైజ్ అయింది కార్బోకేటయాన్. నెక్స్ట్ స్టెప్ లో మామూలు వాటర్ యాడ్ చేస్తాం కదా, H2 pH C డబల్ బాండ్ డైరెక్ట్ గా రాసేసేదా OH. వాటర్ లోంచి నెగిటివ్ పార్ట్ వచ్చి యాడ్ అయ్యి OH, సారీ, సార్ చూడమ్మా పాయింట్ లాస్ట్ స్టెప్ లో, ఓకేనా, ఇక్కడ లాస్ట్ స్టెప్ లో కార్బోకేటయానికి వాటర్ యాడ్ చేసాం. వాటర్ లో నుంచి నెగిటివ్ పార్ట్ OH ఓకేనా. ఇప్పుడు నేను 2 ప్రాసెస్ రాశాను. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ ప్రాసెస్ కరెక్టా, ఈ ప్రాసెస్ కరెక్టా? లెఫ్ట్ కరెక్టా, రైట్ కరెక్టా? సెకండ్ వన్, వెరీ గుడ్. ఎందుకని సెకండ్ వన్ కరెక్ట్? వెరీ గుడ్. సెకండ్ వన్ లో ఇక్కడ యాసిడ్ పార్ట్ లో ఏముందో ఒకసారి చూడండి. ఇది ఆల్కహాల్ పార్ట్, ఇది యాసిడ్ పార్ట్. యాసిడ్ పార్ట్ లో క్రౌడింగ్ ఉంది. ఏముంది? క్రౌడింగ్, స్టెరిక్ క్రౌడింగ్ ఉంది. అందుకే వాటర్ మాలిక్యూల్ ఇక్కడ యాడ్ అవ్వట్లా నీకు. అయినా సరే మనం యాడ్ చేసి ఇదిగోండి ఈ ప్రొడక్ట్ రాశాం. ఒకసారి ఇక్కడ చూడు, ఇది ఒక పెద్ద గ్రూప్, లార్జ్ గ్రూప్. దానికంటే ఇది ఒక 3 టైమ్స్ ఇంకా లార్జ్ గ్రూప్. మళ్ళీ ఇక్కడ OH2 ప్లస్ ఉంది, ఇక్కడ మళ్ళీ OH ఉంది. ఇది స్టేబుల్ ఏనా? క్రౌడింగ్ ఉంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా? నేను ఆరో మార్క్స్ అన్ని కూడా చూడండి ఏం రాశాను, ఈక్విలిబ్రియం రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఈక్విలిబ్రియం ఎస్టర్ హైడ్రాలసిస్ అనేది ఈక్విలిబ్రియం రియాక్షన్స్, రివర్సిబుల్ రియాక్షన్స్ ఇవి. మరి ఇలాంటి కండిషన్ లో ఇలాంటి ఇంటర్మీడియట్స్ ఫామ్ అని అనుకోండి, రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. సో ఇది రాంగ్, ఈ ప్రాసెస్ కరెక్ట్. ఓకేనా? ఇదే మెకానిజమా? AAC1 ఏ బాండ్ క్లీవ్ అయిందో చూడండి. ఎసైల్ బాండ్ క్లీవ్ అయిందా, ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవ్ అయిందా? ఏ క్లీవేజ్ జరిగింది? ఏ బాండ్ క్లీవ్ అయింది? ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్. స్ట్రక్చర్ సరిగ్గా చూడాలి. C డబల్ బాండ్ ఓకి ఆక్సిజన్ కి మధ్య బాండ్ బ్రేక్ అయితే ఎసైల్,
ఆల్కైల్ గ్రూప్ కి ఆక్సిజన్ మధ్య బాండ్ బ్రేక్ అయితే ఆల్కైల్ క్లీవేజ్, ఇక్కడ ఎసైల్ క్లీవేజ్ జరిగింది. సో ఎసిడిక్ మీడియం, ఎసైల్ క్లీవేజ్, ఇట్ ఈజ్ ఆర్డిఎస్. ఎందుకు సార్ ఆర్డిఎస్? కార్బోకాటయాన్ ఫామ్ అయిందిగా, ఇట్ ఈజ్ ఆర్డిఎస్. ఈ ఆర్డిఎస్ లో ఓన్లీ ఎస్టర్ ఉంది, వాటర్ లేదు. సో మాలిక్యులారిటీ ఈస్ 1. మాలిక్యులారిటీ ఈస్ 1. సార్ చూడండి ఆ పాయింట్. ఓకే, ఇది రెజొనెన్స్ జరిగింది ఇక్కడ, ఇది టెంపరీ, అర్థమవుతుందా? స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ మామూలుగా ఇలా వచ్చేస్తుంది, ఇది పర్మనెంట్ గా ఇలా ఉండదు. ఓకేనా? రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది, ఫర్దర్ రియాక్షన్ చేస్తుంది, అంటే మధ్యలో స్టెబిలైజ్ అయింది. ఓకేనా? ఇంటర్మీడియట్ స్టెబిలైజేషన్ లో పార్టిసిపేట్ అయింది, అందుకని ఆ స్టెప్ అలా రాసి చూపించాను. ఓకేనా? ఎవరికైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా? రైట్, ఇదే మెకానిజమా? AAC1 అన్నాడంటే కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, 2 అంటే ఎడిషన్ జరుగుతుంది. ఓకేనా? పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ AAL1కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అమ్మా, AAL1. AAL1 acidic medium, alkyl oxygen cleavage, unimolecular. ఓకే, రైట్. మరి ఎలాంటి కాంపౌండ్స్ లో జరుగుతుంది రియాక్షన్? CH3 C double bond O, CH3 CH3 CH3. ఆల్కహాల్ పార్ట్ లో లార్జ్ గ్రూప్ తీసుకున్నాను, H+ వాటర్. ఏమొస్తుంది? CH3 C double bond OH plus tertiary butyl alcohol OH. రైట్, మెకానిజం చూడండి. ఫస్ట్ ఎస్టర్ తీసుకున్నాం, CH3O C double bond O. దీన్ని సింపుల్గా ఇలా రాయమంటారా? రాయొచ్చా? టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ ఇలా రాయొచ్చా? CH3 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 రాయొచ్చు కదా అమ్మా? లైన్ బాండ్ నోటేషన్ రాశాను. రైట్, మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ ఆ మెకానిజం చేద్దాం, రొటనేషన్ చేద్దాం.
హెచ్ ప్లస్ సెల్ ఎక్కడ యాడ్ అవుతుంది? హెచ్ ప్లస్ సి డబల్ బాండ్ గ్రూప్ దగ్గర పొటెన్షియల్ చేద్దాం. అంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, 5 ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి కదా. నెక్స్ట్ స్టెప్ లో వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏం వస్తుందమ్మా? CH3 C OH OH2 ప్లస్ O CH3 CH3 CH3. ఇది కరెక్టా? ప్రొటనేషన్ CH3 C డబల్ బాండ్ OH ప్లస్ టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ ఫాలోడ్ బై టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ అంటే మోర్ స్టేబుల్ గా కార్బోకాటయాన్ ఫామ్ అయితే CH3 C డబల్ బాండ్ OH యాసిడ్ ప్లస్ టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ CH3 C సింగిల్ బాండ్ CH3 ప్లస్ టెర్షియరీ బ్యూటైల్ కార్బోకాటయాన్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్టెప్ లో దీనికి వాటర్ యాడ్ చేస్తాం కదా. వాటర్ యాడ్ చేస్తాం, ప్రొడక్ట్ ఏమొస్తుంది? టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్. టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ కరెక్ట్? సెకండ్ వన్ అయినా ఫస్ట్ వన్ ఎందుకు కరెక్ట్ కాదు? ఇక్కడ ఎడిషన్ జరగచ్చుగా, వాటర్ క్రౌడింగ్ లేదు కదా. CH3 గ్రూప్ కదా నేను తీసుకుంది, క్రౌడింగ్ లేదు కదా. ఇక్కడ యాసిడ్ పార్ట్ వైపు క్రౌడింగ్ లేదు కదా, మరి ఎడిషన్ జరగచ్చు కదా వాటరు. రైట్, ఇక్కడ 3 డిగ్రీ కార్బోకాటయాన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ యాసిడ్ పార్ట్ వైపు క్రౌడింగ్ లేదు కానీ ఆల్కహాల్ పార్ట్ వైపు క్రౌడింగ్ ఉంది కదా. ఇదంతా ఆల్కహాల్ పార్టే కదా, ఇదంతా పెద్ద గ్రూపే కదా. యాసిడ్ లో ఉన్న ఆల్కహాల్ లో ఉన్న కనెక్ట్ అయ్యేది ఈ కార్బన్కేగా, అవునా? దీని ప్రీవియస్ కేసులో యాసిడ్ వైపు పెద్ద గ్రూప్ తీసుకున్నాం, ఈ కేసులో ఆల్కహాల్ వైపు పెద్ద గ్రూప్ తీసుకున్నాం. ఎటువైపు తీసుకున్నా సరే ఈ కార్బన్కేగా కనెక్ట్ అయ్యేది రెండు. అంటే ఈ కేసులో కూడా ఏముంది? క్రౌడింగ్ ఉంది. ఏముంది? క్రౌడింగ్. అర్థమవుతుందా? కొంతమందికి ఐడియా రాదు ఇక్కడ, క్రౌడింగ్ లేదు కదా, ఓకే కార్బోకాటయాన్ స్టేబుల్ కాబట్టి అందుకని ఇలా జరిగింది అనుకుంటారు. ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే క్రౌడింగ్ పెద్ద గ్రూప్ అనేది యాసిడ్ వైపు ఉన్న ఆల్కహాల్ గ్రూప్ వైపు ఉన్న దాని ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది, ఈ C డబల్ బాండ్ గ్రూప్ మీద ఉంటుంది ఎఫెక్ట్. సో అందుకే వాటర్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వట్లేదు. ఓకేనా? ఈ ప్రాసెస్ జరగదు. ఓకే, చూడండి ఒకసారి స్ట్రక్చర్. మనకి వాటర్ మాలిక్యూల్ యాడ్ అయ్యేది ఎక్కడ? C డబల్ బాండ్ దగ్గరే కదా, అవునా? యాసిడ్ లో బల్కీ గ్రూప్ ఉన్నా ఆల్కహాల్లో బల్కీ గ్రూప్ ఉన్నా సరే దేనిలో బల్కీ గ్రూప్ ఉన్న ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది? C డబల్ బాండ్ గ్రూప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి అబ్జర్వేషన్ అనేది కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా సార్, గ్రూప్ దూరంగా ఉంది కదా అనిపిస్తుంది. గ్రూప్ దూరంగా ఏం లేదు, ఇదంతా ఒక గ్రూప్ మొత్తం దీనికి కనెక్ట్ అయి ఉంది, అలా ఆలోచించాలి. అంతేగాని ఇదంతా దూరంగా ఉంది కదా సార్ అట్లా ఆలోచించకూడదు. పెద్ద గ్రూప్ కనెక్ట్ అయి ఉంది C డబల్ బాండ్ గ్రూప్ కి.
అందుకే వాటర్ మాలిక్యూల్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వలేకపోతుంది. యాడ్ అయితే ఏమవుతుంది? sp3 అవుతుంది. బల్కీనెస్ చూడండి ఎంత ఉందో. ఓకేనా? ఇది పెద్ద గ్రూప్ కదా ఇది, బల్కీనెస్ ఉంది. ఓకే, సో ఇలాంటి కేసులో మనకి అగైన్ మరలా ఈ పాత్ జరుగుతుంది. ఓకేనా? అంటే యాసిడ్ వైపు బల్కీ గ్రూప్ ఉంటే AC1 జరుగుతుంది. ఆల్కహాల్ వైపు బల్కీ గ్రూప్ ఉంటే AL1 జరుగుతుంది. ఓకేనా? సార్ చూడండి ఆ పాయింట్ ఏమా? ఓకేనా? అందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మిమ్మల్ని జాగ్రత్తగా వినాలి. AL2 దీని పరిస్థితి ఏంటి? అది పాసిబుల్ అవుతుందా అవ్వదా? చెప్తాను, ముందు ఒకసారి ఆ పాయింట్ చూడండి. AL2 పాసిబుల్ అవుతుందా అవ్వదా? AL2 ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఎందుకు పాసిబుల్ అవ్వదు? AL2 ఫుల్లీ బల్కీ గ్రూప్ యాడ్ ఇచ్చాయని అసలు ఎగ్జాంపులే రాయకపోతే జస్ట్ నేమ్ రాశాను ఇంత, AL2 అని రాశాను. ఇది పాసిబుల్ అవుతుందా అవ్వదా? ఎసిడిక్ మీడియం ఓకే తీసుకోవచ్చు. ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ జరగాలి అంటే ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి. కానీ మెకానిజం ఏమో బైమాలిక్యులర్, మాలిక్యులర్ 2 ఉండాలి. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? ఆల్కైల్ క్లీవేజ్ జరిగిందంటే కంపల్సరీగా కార్బోకాటయాన్ ఫామ్ అయింది. మరి కార్బోకాటయాన్ ఫామ్ అయిందంటే అది యూనిమాలిక్యులర్ కిందకు వస్తుంది కానీ బైమాలిక్యులర్ కిందకు రాదుగా. అర్థమవుతుందని చెప్పే పాయింట్ మీకు. ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకోండి, బోర్డు మీద ఉన్న రియాక్షన్, ఇది ఆల్కైల్ క్లీవేజే కదా. ఓకేనా? ఆల్కైల్ క్లీవేజేనా? దేని కిందకు వచ్చింది? ఇది యూనిమాలిక్యులర్. కార్బోకాటయాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్. RDS ఏంటిదే కదా, రేట్ డిటర్మినింగ్ స్టెప్. అంటే యూనిమాలిక్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆల్కైల్ క్లీవేజ్ అన్నాడు, బైమాలిక్యులర్ అన్నాడు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఉందా అలాంటి రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రాయడానికి కుదురుతుందా? కార్బోకాటయాన్ ఫామ్ అవ్వాలి, ఓకేనా, బైమాలిక్యులర్ అంటే వాటర్ యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వాలి, వాటర్ ఇక్కడ యాడ్ అవ్వాలి. అది పాసిబుల్ అవుతుందా? బైమాలిక్యులర్ జరగాలంటే వాటర్ ఇక్కడ యాడ్ అవ్వాలి, కార్బన్ దగ్గర యాడ్ అవ్వాలి. మరి ఆల్కైల్ క్లీవేజ్ జరగాలంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వాలి. అంటే ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ వాటర్ యాడ్ అవ్వాలి. ఆ పాసిబిలిటీ కుదురుతుంది అసలు? కుదరదు. సో అవుట్ ఆఫ్ 4 మెకానిజమ్స్ లో AL2 అనేది పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఎసిడిక్ మీడియంలో మనకి ఓన్లీ 3 మెకానిజమ్సే ఫాలో అవుతాయి, పాసిబుల్ అవుతాయి.
ఓకే, ఆ ఫోర్త్ వన్ పాసిబుల్ అవ్వదు. కొంతమందికి డౌట్ ఉంటుందమ్మా, ఎందుకంటే ఒక్కసారి ఐడియా రావు ఇవి. ఓకేనా, అర్థమైతే నో ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే ఐడియా రాదు వెంటనే, ఎందుకంటే 3 మెకానిజమ్స్ చెప్పుకున్నాం కదా, గుర్తుండవు. ఓకేనా, సో మళ్ళీ తర్వాత నోట్స్ ఒకసారి చదివితే ఐడియా వస్తుంది. ఈ మెకానిజం ఎందుకు పాసిబుల్ అవ్వదంటే ఆల్కైల్ క్లీవేజ్ జరగాలి ఇక్కడ. ఆల్కైల్ క్లీవేజ్ అంటే ఇది ఇలా జరగాలి. ఇలా జరిగితే కార్బోకాటైన్ వస్తుంది. ఓకేనా, కానీ మాలిక్యులారిటీ 2 ఉండాలన్నాడు. కార్బోకాటైన్ ఫామ్ అయితే ఎప్పుడైనా సరే మాలిక్యులారిటీ 1 వస్తుంది, SN1 లాగా. మాలిక్యులారిటీ 2 అన్నాడు, అలా పాసిబుల్ అవ్వదు, ఛాన్స్ లేదు. ఓకే రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ బేసిక్ మీడియం డిస్కస్ చేద్దాం. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందో ఒకసారి చూడండి. దీనిలో ఈ స్టెప్పా, ఇది డౌటా? ఇదే ఈ పాయింటా? ఏఎల్2నా? ఇక్కడ ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదంటే ఏఏఎల్ అంటే ఇదిగో ఈ బాండ్ బ్రేక్ అవ్వాలమ్మా, ఈ బాండ్ బ్రేక్ అవ్వాల్సింది. ఈ బాండ్ బ్రేక్ అయిందంటే ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఇది మోర్ స్టేబుల్ కార్బోకాటైన్ వచ్చే ఛాన్స్ ఉంటే బ్రేక్ అవుతుంది ఎసిడిక్ మీడియంలో. ఓకేనా, ఈ బాండ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మోర్ స్టేబుల్ కార్బోకాటైన్ వచ్చే ఛాన్స్ ఉంటేనే ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. అంటే SN1 లాగా ఇది. మరి SN1 లో 1 కదా ఉండేది, కానీ ఇక్కడ 2 ఇచ్చాడు. అంటే ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి, వాటర్ ఇక్కడ యాడ్ అవ్వాలి, బైమాలిక్యులర్ జరగాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? అవ్వదు కదా. బ్రేక్ అయితే ఇక్కడ బాండ్ మాలిక్యులర్, నెక్స్ట్ స్టెప్ లో మనకి వాటర్ యాడ్ అవుతుంది, ప్రొడక్ట్ వస్తుంది, SN1 వస్తుంది. వాటర్ ఇక్కడ యాడ్ అయ్యింది, ఇక్కడ యాడ్ అయ్యింది, వాటర్ ఇక్కడ యాడ్ అయ్యింది అంటే మాలిక్యులర్ 2 తీసుకునేవాడివి, వాటర్ లాస్ట్ స్టెప్ లో యాడ్ అయింది. మాలిక్యులారిటీ 2 ఎలా వస్తుంది? రైట్, నెక్స్ట్ వన్ బేసిక్ మీడియం చూద్దాం. బేసిక్ మీడియం చూద్దామా. బేసిక్ మీడియంలో ఫస్ట్ BAC2 డిస్కస్ చేద్దాం. అక్కడ కూడా AAC2ని డిస్కస్ చేసింది ఫస్ట్, ఇక్కడ కూడా BAC2ని చూద్దాం. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్ CH3
C double bond O CH3. Basic medium ante OH minus / water. Basic medium. Products ఏం వస్తాయమ్మా? ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్ అంటే ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. CH3 COOH ప్లస్ ఇది ఆల్కహాల్ అవుతుంది. CH3OH. ఓకే రైట్. మెకానిజం చూద్దాం. మెకానిజం ఫస్ట్ ఎస్టర్ తీసుకున్నాం. CH3 C double bond O CH3. బేసిక్ మీడియం కదా అంటే OH మైనస్ న్యూక్లియోఫైల్. OH మైనస్ అనేది న్యూక్లియోఫైల్ కదా, డైరెక్ట్ గా వచ్చి ఎడిషన్ చేస్తుంది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. CH3 O minus OH O CH3. ఓకే నెక్స్ట్ స్టెప్ లో ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి CH3O మైనస్ లీవ్ అయిపోతుంది. CH3 C double bond OH. ఓకే ప్లస్ CH3 O మైనస్. దీనికి H ప్లస్ యాడ్ అవుతుంది. H ప్లస్ యాడ్ అయ్యి మిథనాల్ గా కన్వర్ట్ అవుతుంది. CH3OH మిథనాల్ వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ బైమాలిక్యులర్ రియాక్షన్. రైట్ ఒకసారి చూడండి. ఇక్కడ RDS ఏంటి? స్లో స్టెప్ ఎడిషన్ కదా. RDS లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి చూడండి. ఎస్టర్ అండ్ బేస్ OH మైనస్. సో ఇట్ ఈజ్ ఏ బైమాలిక్యులర్ అంటే మాలిక్యులారిటీ 2. బేసిక్ మీడియం ఏ బాండ్ క్లీవ్ అయింది? ఎసైల్ ఆక్సిజన్ ఆల్కైల్ ఆక్సిజన్? రైట్ ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్. ఓకేనా? ఎసైల్ ఆక్సిజన్ క్లీవేజ్ జరిగిందన్నమాట. రైట్ ఓకేనా? చూడండి ఒకసారి మెకానిజం. ఎసిడిక్ మీడియం అర్థమైతే బేసిక్ మీడియం కూడా అర్థమైపోతుంది ఈజీ. RDS అనేది ఎడిషన్ చూసుకోవాలి. న్యూక్లియోఫైల్ ఎక్కడ యాడ్ అవుతుంది అది RDS అవుతుంది. ఓకేనమ్మా? రైట్ నెక్స్ట్ వన్. BAC2. నెక్స్ట్ వన్ ఏంటి? BAC2 నేను మనం డిస్కస్ చేసింది. BAC1 పాసిబుల్ అవుతుందా? BAC1 పాసిబుల్ అవుతుందా?
BaC1 పాజిబుల్ అవుతుందా? ఎందుకని పాజిబుల్ అవ్వదు? మరి AC1 పాజిబుల్ అయిందిగా. AC1 పాజిబుల్ అయినప్పుడు BaC1 ఎందుకు పాజిబుల్ అవ్వదు? ఎగ్జాంపుల్ తీసుకుందాం. BaC1 ఇదేగా మనం తీసుకున్న ఎగ్జాంపుల్. OCH3 అసిడిక్ మీడియంలో ఇది పాజిబుల్ అయ్యింది. మరి బేసిక్ మీడియంలో ఎందుకు పాజిబుల్ అవ్వదు? రైట్, ఒకసారి చూడమ్మా. ఇది అసిడిక్ మీడియంలో ఏం చేసాం మనం? OCH3 ప్రొటనేషన్ చేసి H+. అసిడిక్ మీడియం చెప్తున్నాను నేను. H+ యాడ్ అయింది. PH C డబల్ బాండ్ OCH3 హైడ్రోజన్ ప్లస్. నెక్స్ట్ స్టెప్ లో ఈ బాండ్ బ్రేక్ అయింది, కార్బోకాటైన్ వచ్చింది, ప్రొడక్ట్ రాసాం మనం. ఇది ఎసిడిక్ మీడియం. మరి బేసిక్ మీడియంలో ఎందుకు పాజిబుల్ అవ్వదు? ప్లస్ OH మైనస్. ఈ OH మైనస్ ఇక్కడికి వచ్చి యాడ్ అవ్వలేదు. ఎందుకని? క్రౌడింగ్ ఉంది. మరి ఈ OH మైనస్ వచ్చి ఆక్సిజన్ మీద యాడ్ అవ్వచ్చుగా, ప్రొటనేషన్ లా ఇక్కడ జరగచ్చుగా. OH మైనస్ వచ్చి ఆక్సిజన్ మీద యాడ్ అవ్వచ్చు కదా, అవుతుందా? పాజిబుల్ అవుతుంది. అది ఎక్కడన్నా చూసారా బుక్ లో? ఎక్కడన్నా అవ్వదు. ఎందుకని? బేసిక్ గా ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. అంటే ఇది న్యూక్లియోఫైల్, ఇది కూడా న్యూక్లియోఫైల్. ఒక న్యూక్లియోఫైల్ వచ్చి ఇంకో న్యూక్లియోఫైల్ మీద ఎలా యాడ్ అవుతుంది? సార్ ఇక్కడ యాడ్ అయింది కదా సార్, ఇది ఎలక్ట్రోఫైల్. H+ అనేది ఎలక్ట్రోఫైల్. ఓకేనా? ఇది రిచ్, ఇది డెఫిషియంట్. మరి ఇక్కడ రెండు రిచ్చే, ఇది కూడా రిచ్చే. ఓకేనా? సో అందువల్ల మనకి BaC1 అనేది పాజిబుల్ అవ్వదు. ఈ రియాక్షన్ ని ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ. ఓకేనా? మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. రైట్, నెక్స్ట్ వన్. BaL1 పాజిబుల్ అవుతుందా? BaL1 పాజిబుల్ అవుతుందా? ఏమా?
ఓకే రైట్. BAL1 లో మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవాలి? ఆల్కహాల్ పార్ట్ వైపు లార్జ్ గ్రూప్ తీసుకోవాలి. BAL1 CH3 C డబల్ బాండ్ O టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ తీసుకున్నాం కదా, అక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇదే తీసుకున్నాం. పాసిబుల్ అవుతుందా? ఆన్సర్ చెప్పట్లా మీరు. వెరీ గుడ్. ఇది పాసిబుల్ అవుతుంది. CH3 ప్రొడక్ట్స్ ఏమొస్తాయి? ఎందుకంటే సార్ ఈ రియాక్షన్ జరగాలంటే వీక్ బేసిస్ తీసుకోవాలి. వీక్ బేసిస్ ఆర్ న్యూట్రల్ కండిషన్స్. న్యూట్రల్ కండిషన్స్ అంటే వాటర్. ఈ కండిషన్స్ లోనే రియాక్షన్ జరిగింది. స్ట్రాంగ్ తీసుకోకూడదు. వీక్ బేసెస్ ఆర్ న్యూట్రల్ కండిషన్స్. SN1 రియాక్షన్ దగ్గర చెప్పాను ఈ పాయింట్. SN1 రియాక్షన్స్ ఫేవర్స్ వీక్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా? వీక్ న్యూక్లియోఫైల్స్ ఫేవర్ చేస్తాయి SN1 రియాక్షన్. అలాగే ఇక్కడ మనం వీక్ బేసెస్ కానీ న్యూట్రల్ వాటర్ కానీ తీసుకుంటే ఈ రియాక్షన్ జరిగింది. సింపుల్ రియాక్షన్. CH3 C డబల్ బాండ్ O CH3 ఓకే. వీక్ ఓకే. బేస్ OH మైనస్ తీసుకోకూడదు, వీక్ బేసెస్ తీసుకోవాలి. వీక్ బేసెస్ తీసుకున్నప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. SN1 రియాక్షన్ గుర్తుంది అందరికి. SN1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ లో కార్బోకాటయాన్ ఫార్మేషన్. కార్బన్ కి X కి మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది. ఆ రోజు క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో దీనికి H+ యాడ్ అవుతుంది, యాసిడ్ కన్వర్ట్ అయిపోతుంది. దీనికి వాటర్ లో ఉన్న OH మైనస్ యాడ్ అయ్యి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఈ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది ఎప్పుడంటే వీక్ బేసిస్ తీసుకుంటేనే ఆర్ న్యూట్రల్ కండిషన్స్. కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ఇక్కడ ఏం యూజ్ చేయలేదు కదా మీరు, మరి ఈ బాండ్ ఆటోమేటిక్ దాని తర్వాత బ్రేక్ అయిపోతుందా? అయిపోతుంది. ఓకేనా? SN1 రియాక్షన్ చెప్పాను నేను. ఫస్ట్ స్టెప్ ఈస్ కార్బోకాటయాన్ ఫార్మేషన్. సెకండ్ స్టెప్ లో కార్బోకాటయాన్ కి న్యూక్లియోఫైల్ యాడ్ అయ్యి RNA ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఎలా బ్రేక్ అయింది దానికోసం ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాను క్లాస్. సాల్వేషన్ జరిగింది, ఆ సాల్వేషన్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన ఎనర్జీ బాండ్ బ్రేక్ అవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి థియరీ చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా? అంటే ఈ కేసులో కూడా అది జరిగేది. అందుకే ముందే ఇక్కడ కండిషన్ మెన్షన్ చేశాను చూడండి. వీక్ బేసెస్ అండ్ వీక్ న్యూట్రల్ కండిషన్స్, ఈ కండిషన్స్ లో మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా? సార్ చూడండి ఆ పాయింట్.
రైట్. ఒక చిన్న పాయింట్ అమ్మా, ఇక్కడ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఏమవుతుంది సార్? ఇక్కడ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఏమవుతుంది? స్ట్రాంగ్ బేస్ ఎందుకు తీసుకోకూడదు? తీసుకుంటే రియాక్షన్ జరగదా? స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే చెప్తారు ఎవరన్నా? స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఏమవుతుంది? SN2 రియాక్షన్ జరగడానికి అక్కడ టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ ఉంటే ఎలా జరిగిందో SN2 ఆకాష్ అంత పెద్ద టెర్షరీ గ్రూప్ ఉంటే SN2 రియాక్షన్ జరిగిద్దా? కరెక్ట్ గా ఆలోచించట్లా. స్ట్రాంగ్ బేస్ అంటున్నా నేను. స్ట్రాంగ్ బేస్ SN1 కి ఇంకోటి ఆపోజిట్ రియాక్షన్ ఇంకోటి ఉంటుంది. స్ట్రాంగ్ బేస్. వెరీ గుడ్. ఏ రియాక్షన్ జరిగింది? E2 రియాక్షన్. ఏ రియాక్షన్? E2. E2 రియాక్షన్స్ లో స్ట్రాంగ్ బేస్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ రియాక్షన్ మనం డిస్కస్ చేసాము ఫస్ట్ ఇయర్ లో ఆల్కిన్స్ టాపిక్ లో, పైరోలైటిక్ ఎలిమినేషన్ ఆఫ్ ఎస్టర్స్ అని చెప్పి ఆల్కిన్ ప్రిపరేషన్స్ అక్కడ వస్తుంది రియాక్షన్. ఓకేనా? రియాక్షన్ లో స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఏమవుతుందంటే E2 కాంపిటీషన్ వస్తుంది, ఎలిమినేషన్ జరిగింది. ఇదిగో బేస్ స్ట్రాంగ్ బేస్ అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ నుంచి H+ తీసుకుని వెళ్ళిపోయి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయ్యి ఇదిగో ఎలిమినేషన్ ఫామ్ అవుతుంది, కాంపిటీషన్ ఉంటుంది. CH2 డబల్ బాండ్ CH3 1 2 3 4 CH3 ఆల్కిన్ ఫామ్ అవుతుంది. అందుకే చూడండి ముందే కండిషన్స్ చెప్పాము అక్కడ. వీక్ బేస్ తీసుకోవాలి, స్ట్రాంగ్ తీసుకుంటే ఎలిమినేషన్ కాంపిటీషన్ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. లాస్ట్ వన్ BAL2 పాసిబుల్ అవుతుందా? BAL2 BAL2 పాసిబుల్ అవుతుందా? ఆల్కైల్ ఆక్సిజన్ బాండ్ క్లీవ్ అవ్వాలి. అవుతుందా? వెరీ గుడ్. ఎందుకో ఈ చైతన్య రియాక్షన్ జరగాలంటే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. సింపుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ జరగాలంటే ఒక్కటేనమ్మా కండిషన్, ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ జరగాలన్నాడు. మరి ఆల్కైల్ ఆక్సిజన్ క్లీవేజ్ జరగాలంటే ఓకేనా, జనరల్ రియాక్షన్ ఇది. ఫర్ సపోజ్ R C డబల్ బాండ్ O
OCH3. ఇక్కడ CH3 తీసుకున్నాను. ఇక్కడ R గ్రూప్ ఏదో డిఫరెంట్ గ్రూప్ తీసుకున్నాను. OH మైనస్ ఫాలోడ్ బై వాటర్. ఓకే, రైట్. ఈ R గ్రూప్ కూడా మారుద్దాం. R గ్రూప్ నేను బల్కీ గ్రూప్ తీసుకున్నాను. 5CH3 ఉంది. ఓకే, రైట్. పాసిబుల్ అవుతుందా చూడండి. వెరీ గుడ్. pH C double bond OCH3 plus OH minus. OH minus is a strong nucleophile. SN2 reaction చేస్తుంది. plus CH3OH. మిథైల్ క్లోరైడ్, మిథైల్ హ్యాలైడ్స్ లో SN2 రియాక్షన్ బాగా జరిగింది. SN2 రియాక్టివిటీ ఆర్డర్ ఏంటి? CH3X greater than primary, greater than secondary, greater than tertiary. మిథైల్ హ్యాలైడ్స్ అంటే హ్యాలైడ్ ప్లస్ లో ఈ గ్రూప్ ఉంది. సో SN2 రియాక్షన్ ఇక్కడ చాలా ఫాస్ట్ గా జరిగింది. ఇది SN2 రియాక్షన్. ఓకేనా? ఏ రియాక్షన్ అమ్మా ఇది? SN2 బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కిందకి వస్తుంది ఇది. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. మొత్తం ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 8 మెకానిజమ్స్ లో మనకి 2 మెకానిజమ్స్ పాసిబుల్ అవ్వలేదు. ఓకేనా? ఫస్ట్ ఎసిడిక్ మీడియంలో AAL2 పాసిబుల్ అవ్వలేదు. బేసిక్ మీడియంలో BAC1 పాసిబుల్ అవ్వలేదు. ఓకేనా? అవి కాకుండా రిమైనింగ్ అన్ని కూడా మనకి పాసిబుల్ అవుతాయి. ఓకేనా? ఇది ఎస్టర్ హైడ్రాలసిస్. రైట్, ఈరోజు నోట్స్ పెడతాను ఇది. ఓకేనా? నోట్స్ మొత్తం ఒకసారి చూడండి. ఎస్టర్ హైడ్రాలసిస్ మీద క్వశ్చన్స్ ఉంటే ఆబ్జెక్టివ్ ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయండి. తక్కువ ఉంటాయి క్వశ్చన్స్ దీని మీద. ఓకే, కానీ ప్రాక్టీస్ చేయాలి. బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయాలి. మొత్తం ఓవరాల్ గా 8 మెకానిజమ్స్. ఫస్ట్ ఇది AAC1, AAC2, AAL1, AAL2. AAL2 మనకి పాసిబుల్ అవ్వదు. బేసిక్ మీడియంలో BAC1, BAC2, BAL1, BAL2, BAL1 మనకు పాసిబుల్ అవ్వదు. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా పాసిబుల్ అవుతాయి. BAL1 జరగాలంటే వీక్ బేసిస్ ఉండాలి. ఓకేనా? కండిషన్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, BAC2 కండిషన్ లో రియాక్షన్ జరిగింది, దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓవరాల్ గా 8 మెకానిజమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి ఈరోజు స్టడీ అవర్ లో. ఓకేనా? దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? BAC1 BAC1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. BAC1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. BAC1 పాసిబుల్ అవ్వదు కదా. ఎందుకు పాసిబుల్ అవ్వదో కూడా రీజన్ చెప్పాను దానికి.
ఇక్కడ OH మైనస్ ఉంటుంది. ఈ OH మైనస్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వదుగా. నీ డౌట్ ఏంటి నాకు అర్థమైంది. సార్ ఇక్కడ యాడ్ అయింది కదా సార్, మరి జరిగింది కదా రియాక్షన్ అంటే అది BAL2 కిందకు వస్తుంది. ఇది BAL2, ఇది BAC1. BAC1 పాసిబుల్ అవ్వదు, BAL2 పాసిబుల్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఒకటే, రెండిటికి ఒకే ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ OH మైనస్ ఇక్కడ యాడ్ అవ్వదు. ఓకే, ఈ CH3 మీద యాడ్ అవుతుంది. అంటే అప్పుడు బైమాలిక్యులర్ రియాక్షన్ SN2 జరిగింది. అంటే అప్పుడు దేని కిందకు వస్తుంది అంటే ఇక్కడ యాడ్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది, BAL2 కిందకు వస్తుంది. కానీ మనం BAC1 జరిగిద్దా లేదో డిస్కస్ చేస్తున్నాం. BAC1 జరగాలంటే కార్బోకాటయాన్ ఫామ్ అవ్వాలి. కార్బోకాటయాన్ ఎక్కడ ఫామ్ అయింది? అక్కడ ఛాన్స్ యాడ్ ఉంది. రియాక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయంటే అది మనం కండిషన్ చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈజీగా చేయగలుగుతాం, క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు ఏ మెకానిజం జరిగేది అనేది ఐడియా వస్తుంది. యాసిడ్ పార్ట్ వైపు బల్కీనెస్ కనుక ఉంటే ఎసిడిక్ మీడియంలో ఏ మెకానిజం జరుగుతుంది? యాసిడ్ పార్ట్లో బల్కీనెస్ ఉంటే ఏ మెకానిజం జరుగుతుంది? అసలు బల్కీనెస్ లేకపోతే AC2 జరిగింది. యాసిడ్ పార్ట్లో బల్కీనెస్ ఉంటే AC1 జరుగుతుంది. ఆల్కహాల్ పార్ట్లో బల్కీనెస్ ఉంటే AL1 జరిగింది. AL2 అనేది మనకు అసలు పాసిబుల్ అవ్వదు. సింపుల్, ఏముంది గుర్తుపడడం అందులో, ఈజీ కదా. నెక్స్ట్, బేసిక్ మీడియంలో బల్కీనెస్ ఏమీ లేనప్పుడు BAC2 జరిగింది. BAC1 అసలు పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, BAL1 వీక్ బేసిస్ ఉన్నప్పుడు జరిగింది. BAL2 ఆల్కహాల్ గ్రూప్ వైపు బల్కీనెస్ తక్కువగా ఉంటే BAL2 జరిగింది. ఓకేనా? రైట్, ఇలా మనం 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అందరికీ తెలిసిపోతాయి ఈజీగా. ఓకేనా? ఇప్పుడు మీరు ఫ్రెష్గా విన్నారు కాబట్టి కొంతమందికి ముందున్న రియాక్షన్స్ గుర్తుండవు, అందువల్ల క్లారిటీ అనేది కరెక్ట్గా ఉండదు. తర్వాత నోట్స్ ఒకసారి చదివి మీరు మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, ఇంతవరకు చూసుకున్నామా? రేపటి క్లాస్లో ఎమైడ్స్ స్టార్ట్ చేసి ఎమైడ్స్లో ఒక 4 ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. మనకు IITకి ఎప్పుడు ఇస్తుంటాడు అవి రియాక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత చిన్న చిన్న రియాక్షన్స్ ఉన్నాయి, ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, యాసిడ్ హ్యాలైడ్స్, ఎన్హైడ్రైడ్స్, చిన్న చిన్న టాపిక్స్ చెప్పేసుకుందాం, అయిపోతుంది. ఈరోజు మాత్రం ఎస్టర్ హైడ్రాలసిస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్పింది 1.5 hour పట్టించుకోండి కరెక్ట్గా. ఓకేనా? సో రైట్, ఎంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. స్టడీ అవరు జూమ్ స్టడీ అవర్ అని పెట్టారు కదా, ఇప్పుడు జూమ్ స్టడీ అవర్ అనేది మీకు సాటర్డే వస్తుందమ్మా. ఆర్గానిక్ సాటర్డే వస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి 3 days వస్తాయి. ఓకే, చెప్తాను ఏ టైంలో వస్తుంది అనేది. ఓకే, ఈ వీక్లో సాటర్డే వస్తుంది. ఎస్టర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఎస్టర్స్లో మెయిన్ పార్ట్ ఎస్టర్ హైడ్రాలసిస్ మనం డిస్కస్ చేస్తాం. ఎస్టర్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న రియాక్షన్స్ చెప్తాను, అవి కూడా ప్రిపరేషన్స్ అవి ఉంటాయి చెప్తాను. ఈరోజు మాత్రం ఈ హైడ్రాలసిస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీక్ టైం ఉంటే చేస్తానమ్మా, లేకపోతే చేయను, ఎందుకంటే సిలబస్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? సో టైం కనుక ఉంటే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.